కలిపామా. ఇది కలిపా నేను తురుము పచ్చడి కలిపా. ఇప్పుడు తురుము పచ్చడి మనకి చాలా కలిసి వస్తుంది సిరి. అందులో ఏమి మనకి టెంకెలు పోవు, అర్థమైందా. ఇది వేడి వేడి ఇడ్లీలోకి దోశలోకి భలే ఉంటుంది. వీడియో కింద మెనూ చెక్ చేసుకోండి. మునగాకు కారం, అవిసిపొడి కారం, పుట్నాల పొడి, ఉసిరికాయ కారపొడి ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదండి. బీపీలు షుగర్లు ఉన్నోళ్ళు పత్యం తిండి ఏదైతే తినాలో అవన్నీ మా దగ్గర ఉన్నాయి. చిరుధాన్యాల పౌడర్లు మీరు చేసుకోలేకపోతే మేము ఉన్నామండి. చాలా శుభ్రంగా చేస్తున్నాం, మనసు పెట్టి చేస్తున్నాం. మీలాంటి వాళ్ళు ఆదరిస్తున్నారు, మీ అవసరాలు తీరుతున్నాయి. మేము కూడా ఒక నలుగురికి పని ఇవ్వగలుగుతున్నాం. అది కదా బా, సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా నేను పప్పు వేసుకోలేదమ్మా. ఇప్పుడు అమ్మ ఊరమిరపకాయలండి, చక్కగా అల్లి ఆకి అల్లిని ఆకి పర్వాలేదు అల్లి ఆకి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బాగా హీట్ ఎక్కింది కదా. మనకి ఊరమిరపకాయలమా ఒక అర్ధ కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటే ఎన్ని రోజులు వస్తాయో మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. చక్కగా బుక్ చేసుకోండి. బుల్లెట్ మిరపకాయలు రోజుకు 100 కేజీలు పట్టిస్తున్నాం. సమ్మర్ అప్పుడే కదా ఇవన్నీ కూడాను. తర్వాత మాకు మైసూరులో ఎప్పుడు మబ్బు కమ్ముకున్నట్టు ఊటీకి పక్కనే కదా మాది మైసూరు. మామూలుగా ఉండదు కూలింగ్. తురుము పచ్చడి కలుపుకో ఫస్ట్. తురుము పచ్చడి ఆట వచ్చింది అసలు. ఎందుకు ఆట వచ్చింది అంటే అందులో టెంకాయ గింక ఏముండవు. పిల్లలు కూడా ఈజీగా కలుపుకొని తినగలరు. ముక్క అనేది వేస్ట్ అవుతుంది. కొంతమంది కొంతమంది కొంచెం తిని పక్కన పెట్టేస్తారు. కొంతమంది ముక్క కొరగడానికి ఒళ్ళు బతుకమా పుల్లగా ఉందని పుల్లగా ఉంటదని పక్కన పెట్టాం. మన శతాక్షి లాంటి వాళ్ళు పచ్చడి బాగానే తింటారు. లేదు దానికి ఇష్టమే నాన్ వెజ్ పికిల్స్. మా మమ్మీ పట్టిన ఆవకాయ ముద్ద అమృతం. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోరగొట్టవు. ఏమైనా పచ్చడా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది అసలు. అదే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా పచ్చడి విషయంలో. తురుము పచ్చడి నేను టేస్ట్ చేసాను, ఎంత బాగుందో. స్మెల్ అయితే గుడ్ స్మెల్ అండి. మీకు ఎన్ని కేజీలు కావాలన్నా దేశ విదేశాలు కూడా పంపిస్తాం నాన్ వెజ్ పికిల్స్ కానీ. మామిడికాయ తురుము పచ్చడి తీసి బా ఒక రేంజ్ లో ఉంటది ఈ పచ్చడి. అసలు నిజంగా దోశ ఇడ్లీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది అసలు. నాకు ఎంత ఇష్టమో తెలుసా సిరి ఆ తురుము పచ్చడి. ఇదిగో మామిడికాయ పచ్చడి అంటే అసలు సిసలైన పచ్చడి అంటే ఇది కదండి. చూడండి ఎంత బాగుందో. కాశ్మీరీ మిరపకాయలతో నా చేతితో నేను పెట్టిన కారం అండి. తోటకి వెళ్ళి పచ్చిగా ఉండే పసరుండే మామిడికాయలు, పుల్లగంటే పుల్లగా ఉండే మామిడికాయలతోటి పెట్టాను. అసలు కొత్త ఆవకాయ పచ్చడి ఇలా తింటే ఉంటుంది వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని. అసలు ఆవకాయ పచ్చడిలో నెయ్యి లేకపోతేమా అసలు బాగోదు. ఆయిల్ కూడా ఎక్కువగా ఉండాలి పచ్చడిలో, మరి తక్కువ ఉన్నా అంత బాగోదు. అన్నీ బుక్ చేసేసుకోండి. ఇదిగోండి పచ్చడి చూడండి. ఈరోజు మళ్ళీ సాయంత్రం మీకు 1500 కాయల పచ్చడి కలిపేస్తాను నేను. ఓకేనా. తోట దగ్గరికి వెళ్ళాం కదా చుట్టానికి, వాళ్ళు మమ్మల్ని నమ్మండి అన్నారు. సరే అని చెప్పేసి తీసుకొని వచ్చాం. బాగున్నాయి అసలు పచ్చడి కాయలు బాగున్నాయి. అందుకనే మళ్ళీ 3000 కాయలు ఆర్డర్ పెట్టాం. పచ్చడమా వేస్ట్ అవ్వదు. ఎందుకు తెలుసా, ఆయన అన్నం నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి, పప్పు దప్పలం కొబ్బరికాయ అండి. ఈ సంవత్సరం ఏ తింటాం ఫస్ట్ టైం మేము. మాకు మామిడికాయలు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆంధ్రాలో అయితే అందరు పచ్చడి పెట్టేస్తున్నారు, ఇప్పుడే మాకు స్టార్ట్ అయింది కదా మైసూరులో. కొబ్బరికాయ ఎంత స్వీట్ ఉందో తెలిసి పచ్చడికాయ కాదు. ఇవన్నీ 50 కేజీలు తీసుకున్నా. 50 కేజీలోంచి శుభ్రంగా కడిగి
పొడిగుడ్డతో తుడిచి వర్కప్ చేశారు. ఇందులో ఈ షేడ్ వచ్చింది. ఈ షేడ్ వస్తే ఈ షేడ్లో నుంచి మనం పచ్చడి పెట్టకూడదు. ఇందులో కొంచెం లైట్ పండుగ ఉంటుంది. ఆ పండుగ ఉన్నాయి పచ్చడికి పనికిరావు. ఇవి చాలా టూ మచ్గా పుల్లగా అంటే పుల్లగా ఉంటాయి. ఈ కాయలు నారకాయలు పచ్చడికి 100% కరెక్ట్ అని చెట్టు ఓనర్ చెప్పింది. అందుకని ఇవి తీసుకున్నా. తింటే అబ్బా పులుపు ఇంత ముక్కగా నోట్లో పెట్టుకోలేకపోయాం. ఇది మొత్తం 43 కేజీలు. ఇక ఆయిల్ ఉప్పు కారం మొత్తం పడితే దగ్గర చాలా పచ్చడి అవుతుంది. మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చక్కగా పచ్చడిని బుక్ చేసుకోండి. మీకు మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, పీతల పచ్చడి, ఫ్రాన్స్ పచ్చడి ఇవన్నీ ఉన్నాయి. ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, టమోటా పచ్చడి, అల్లం పచ్చడి, మీకు మామిడికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, ఊర మిరపకాయలు అన్నీ అండి. వడియాలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి తెలుసండి మా దగ్గర. గరం మసాలా పౌడర్స్ అన్నీ ఉన్నాయి. మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. వీటితో పాటు మీకు చిరుధాన్యాల పౌడర్లు 14 చిరుదినుసులు వేస్ట్ చేసిన పౌడర్లు, దోశ ఇడ్లీ పౌడరు, చపాతీ పిండి, ఉప్మా రవ్వ, సంగటి పిండి ఇవన్నీ చిరుధాన్యాల పౌడర్లు అండి. బంగారం. హెల్త్కి ఎంత బెనిఫిట్స్ తెలుసండి. ఆరోగ్యం మన చేతిలో అంటారు చూడండి. అవి తింటే బీపీలు, షుగర్లు అన్నీ కంట్రోల్లో ఉంటాయి. పచ్చళ్ళు అంటారు ఆ సీజన్లో సంవత్సరానికి వచ్చేది ఒకసారి. అప్పుడప్పుడన్నా కొంచెం తింటాం కదా. గడ్డు కాలంలో ఉన్నా లేకపోయినా డబ్బులు పచ్చళ్ళు పెట్టుకునేవాళ్ళది కదా. చిన్నప్పుడు మా అమ్మైనా అంతే పచ్చళ్ళు పెడుతున్నాను. అందరూ మామిడికాయ పచ్చడి. మన దగ్గర ఉన్న వెజ్ పచ్చళ్ళతో నాన్ వెజ్ పచ్చళ్ళతో పాటు ముందు అడిగేది మామిడికాయ పచ్చడి. ఇంకా మామిడికాయ పచ్చడిని పెట్టేస్తున్నా. ఇక మీ ఇష్టం అండి. రీజనబుల్ రేట్ పెట్టేసాము. చక్కగా బుక్ చేసుకోండి. దీంట్లో మేము శనగ నూనె వాడుతున్నాము, కాశ్మీరీ మిరపకాయలు వాడుతున్నాము, గుంటూరు మిరపకాయలు వాడుతున్నాము, కాశ్మీరీ మిరపకాయలు వాడుతున్నాము. అలాగే హోమ్మేడ్గా ఆవు పిండి, మెంతిపిండి ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో కూడా ఉన్నాయి. మెంతిపిండి, ఆవు పిండి కావాలన్నా మీరు బుక్ చేసుకోవచ్చు. సరేనా? చూడండి, ఇవి చెట్టుకు పండిన కాయలు. ఒక 20 కాయలు తీసుకుంటే నేను అందరూ తిన్నారు. ఇంకా ఇవి ఉన్నాయి. వీటి టేస్ట్ ఎంత తీగా ఉన్నాయి తెలుసా. ఎందుకంటే ఇవి చెట్టుకు పండినవి కాబట్టి. ఇవేమో పండినవి. ఇలా వస్తే పెట్టకూడదు. పచ్చడి పనికిరావు. పచ్చడి స్టోరేజ్ ఉండదు. నేను ఇప్పుడు మీకు 50 కేజీలు ఎందుకు తీసుకున్నానంటే ఇది ఎవ్రీ వీక్ నేను పచ్చడి పెడతా. ఇది పెట్టింది ఒక 2-3 రోజులు అయిపోయింది మా దగ్గర. అందాజాగా ఎంతమంది ఆర్డర్లు ముందు నుంచే బుక్ చేసుకొని ఉన్నారు. ఇప్పుడు దీని గురించి నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఎందుకు పెట్టాలంటే పెట్టి ఒక 3 నెలలు 4 నెలలు కూడా ఉంచుకోవచ్చు. అలా ఉంచకూడదు. మామిడికాయ పచ్చడి అనేది ఎప్పుడు దబ్బ కచ్చమంట, కరకరమంట, తింటున్నప్పుడు ముక్క కర్ర అంటే ఆ టేస్ట్ కోసమే సంవత్సరం కోసం ఎదురు చూస్తారు. అట్లాంటి పచ్చడి నేను ఎప్పటికప్పుడు మీకు ఫ్రెష్ పెట్టి పంపిస్తా. కావాలంటే ఆ చెట్టుకున్న 3,000 రూపాయల కాయలు నేనే 3,000 కాయలు ఉన్నాయి. మొత్తం తీసుకొచ్చి పచ్చడి కలిపేయగలను. అస్సలు నాకు ఇష్టం ఉండదు. కాంప్రమైజే అవను పచ్చళ్ళ విషయంలో. ఎప్పుడు టమాటా, ఉసిరికాయ ఏనా సరేనండి. 100 కేజీలు 170 కేజీలు పెట్టినా అయిపోతాయి. మళ్ళీ తీసుకొస్తున్నాం. మళ్ళీ ఎప్పటికప్పుడు నేను బస్తాలు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెడుతూనే ఉన్నాను. నేను చూసుకోండి షార్ట్ వీడియోస్. ఓకే, బుక్ చేసుకోండి. ఇవి కోసుకుందాం, కడుక్కోవాలా. ఓకేనా? మామిడికాయ పచ్చడి పెట్టేసామండి. మీకు ఎంత కావాలో అంత మేము మీకు పంపిస్తాం. 50 కేజీలు, 10 కేజీలు, 30 కేజీలు ఇలా పంపిస్తాం. మీకు 10 కేజీలకి డిస్కౌంట్ ఉంటుంది, 15 కేజీలకి డిస్కౌంట్ ఉంటుంది. దేశ విదేశాలకు కూడా పంపిస్తాము. మా దగ్గర మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, వంకాయ పచ్చడి, టమోటా పచ్చడి, అల్లం పచ్చడి, దోసకాయ పచ్చడి ఇలా పలు రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి. మటన్ ఫ్రెష్ బోన్లెస్, చికెను బోన్లెస్, అలాగే పీతలు, ప్రాన్స్ ఇవన్నీ, ఫిష్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. అవి కూడా ఫ్రెష్గా పెట్టి పంపిస్తూ ఉంటున్నాం. మా దగ్గర ఎక్కువ పెట్టుకొని స్టోరేజ్ చేసుకునే హ్యాబిట్ నాకు లేదు. ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంటుంది. వంట చేసడం, ఇంట్లో వండి పెట్టి చేసి ఎంత మోతాదు కస్టమర్లు ఆర్డర్లు పెట్టుకుంటారు. మనం ఎప్పుడు పెట్టిస్తే ఎంతవరకు మనం కస్టమర్లు పంపిస్తాము. మనం ఇక్కడ స్టాక్ ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు రోజుకు ఒక 20 కేజీలు నేను ఫిష్ పచ్చడో, మటన్ పచ్చడో పెట్టానుకోండి, ఒక వారంలో ఒక 4-5 రోజుల్లో మా దగ్గర సేల్ అయిపోతుంది. అవి కొంచెం ఆర్డర్ పెట్టుకున్నా. మాకు వెళ్ళేదాన్ని బట్టి మనం ఇవన్నీ రెడీ చేస్తూ ఉండాలి. తింటాం, అన్నీ ఎంజాయ్ చేస్తాం. చూడండి, బ్రహ్మాండమైన పచ్చడి. ఇప్పుడు మీతో చెప్తున్నానులే కానీ అసలు నోట్లో నుంచి లాలాజలం అంతా ఇంత కాదు. రండి చూపిస్తాను. చిరుధాన్యాల పౌడర్లు కూడా ఉన్నాయండి. మీకు చిరుధాన్యాల పౌడరు షుగర్లు, బీపీలు ఉన్నోళ్ళు మీరు చేసుకోలేకపోతే మేమున్నాం. డాబాల్లో మీకు ఎండలేక మీరు అవస్థపడి ఇప్పుడు ఈ వయసులో చేసినన్ని రోజులు చేస్తారు. ఇంకా చేసుకొని ఉండాలంటే ఎవరి వల్ల అవుతుందండి? జీవితం మొత్తం చేయలేరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత
రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు మీ హస్బెండ్కి మీరు, మీ పిల్లలతో మీరు, మీ అమ్మ నాన్నని మీరు విదేశాలకు వెళ్ళినా సరే మాకు ఒక ఫోన్ చేసేసి అమ్మ కూరకారని ఫోన్ చేస్తే చాలు, మీరు ఎక్కడున్నా మీకు కొరియర్ పంపిస్తాం. మీ అమ్మకి కానీ మీ పిల్లలకి కానీ ఎవరికైనా సరే చక్కగా మనసు పెట్టి చేస్తున్నాను, మంచిగా నిజాయితీగా హార్డ్ వర్క్ చేస్తున్నాం, చాలా కష్టపడుతున్న దాంట్లో ఒక సంతోషం ఉంది. ఎందుకంటే మేము మంచి ప్రోడక్ట్ అందిస్తున్నాం కాబట్టి మా బిజినెస్ బాగుంది. ఓకేనా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నా చేతితో నేను చేయటం, మీరు నచ్చటం, అది మళ్ళీ మీరు తిరగా మా దగ్గర ఆర్డర్లు పెట్టుకోవటం, ఒక మనిషికి ఉన్న అనుబంధం. ఇది వీడియోస్ చూడటం వేరు, నచ్చి ఆర్డర్లు పెట్టుకోవడం వేరు. దానికోసం నేను మంచి ప్రోడక్ట్లే తీసుకొస్తున్నాను. ధనియాలు, జీలకర్రలు, మెంతులు అన్నీ ఫస్ట్ క్వాలిటీ, మంచిగా ఎండబెట్టి నీట్నెస్గా మేము చాలా మంచి శుభ్రంగా కేర్ తీసుకొని మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నీ చేస్తాం. సరేనా, అది మీకు కావాలంటే అన్నీ బుక్ చేసేసుకోండి. ఇదిగోండి పచ్చడి చూడండి, ఈరోజు మళ్ళీ సాయంత్రం మీకు 1500 కాయల పచ్చడి కలిపేస్తాను నేను. ఓకేనా, తోట దగ్గరికి వెళ్ళాం కదా చూడటానికి, వాళ్ళు మమ్మల్ని నమ్మండి అన్నారు. సరే అని చెప్పేసి తీసుకొని వచ్చాం. బాగున్నాయి అసలు పచ్చడి కాయలు బాగున్నాయి, అందుకనే మళ్ళీ 3000 కాయలు ఆర్డర్ పెట్టాం. దగ్గర చూపించు. कल का इधर रखा है, कल का कौन सा थोड़ा मसाला సిరి పప్పావా, 1/4 కేజీ కందిపప్పు కొంచెం నానబెట్టుకోవాలి. ఎప్పుడు చాలా మంది నానబెట్టర్లే కదమ్మా, ఇలా నానబెడితే ఇలా ఉబ్బి బాగుంటుంది, తొందరగా అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. ఓకే, ఇది బాస్మతి రైస్, ఇది కూడా ఒక 1/4 గంట నానబెట్టుకుంటే రైస్ మంచిగా ఉడికి బాగుంటుంది. ఓకేనా, ఇది కూడా ఆన్ చేసేసుకుందాం. అన్నం ఉడికేటప్పటికి ఇది కూడా అయిపోతుంది. సిరి, ఇది ఊరమిరపకాయలు మన దగ్గర ఉన్నాయి. మేము 100 కేజీలు చెప్పున సమ్మర్లో పట్టిస్తున్నామండి. ఇవన్నీ ఎండబెట్టడానికి మనకి 100 కేజీలు పట్టిస్తే 15-20 కేజీలు అవుతాయి. పెరుగు చిక్కటి ఆవు పెరుగు ఇచ్చేస్తున్నాము. మీకు నచ్చితే వాట్సాప్లో బుక్ చేసుకోండి, వీడియో కింద చెక్ చేసుకోండి. ఇప్పుడు అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు కదా, మీరు ఎందుకు హైరాన్ అయిపోవటం, రోజు పనులు చేస్తున్నారు, ఇప్పుడు కూడా పని చేయాలి, హాలిడేస్ ఇప్పుడు కూడాను. మీకు గరం మసాలా పౌడర్లు అన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా, చిరుధాన్యాల పౌడర్లు, వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, కారపొళ్ళు, కిచెన్కి లేడీస్కి ఏం కావాలో మా వీడియో కింద చెక్ చేసుకోండి. మీకు చక్కగా రిస్క్ పడాల్సిన అవసరం లేదు. నిజంగా వడ పౌడరు, దోశ ఇడ్లీ పౌడరు, చపాతీ పిండి, ఇడ్లీ పిండి అన్నీ అండి. అయ్యే కదా రెగ్యులర్ మన అవసరము. ఓకేనా, ఈ ఊరమిరపకాయలు వేస్టేజ్ అదేంటంటే పప్పులో తాలింపులు వాటికి వస్తుంది.
వేడి వేడి అన్నంలో సిరి ఆ ముద్దపప్పు వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని అప్పడాలు వడియాలు నంచుకొని కొంచెం గడ్డ పెరుగు పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది మామూలుగా ఉండదు. సమ్మర్ అనగానే ఆశ పెట్టుకునేది ఆవకాయ పచ్చడి. మాకు ఇక్కడ కొంచెం లేటుగా వస్తాయండి మామిడికాయలు కర్ణాటకలో. ఇక వచ్చినాయి అంటే ఇక మీ ఇష్టం దుమ్ము దులుపు తెంచుకొట్టు. అన్ని తోట నుంచి తీసుకొచ్చి పెడుతున్నా కాయలు, కాంప్రమైజ్ అయ్యేది లేదు. మంచి కాయలండి, చెట్ల కాయలు చాలా బాగుంటాయండి. ఫ్రెష్గా జీవం ఉంటుంది అందులో. అప్పటికప్పుడు తుంచిన కాయలో ఒక జీవం ఉంటుంది, రసం కూడా బాగా పుష్కలంగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చేసి వెంటనే పచ్చడి పెట్టామనుకోండి, కాయ కూడా పండదు, బాగుంటుంది. అసలు ఆ టేస్ట్ అది వేరండి. తుంచిన కాయ తుంచినట్టు తినేటప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్, ఆ పచ్చడి, ఆ టేస్ట్. వేస్టేజ్ కూడా అవ్వదు. ఫస్ట్ పచ్చడమా వేస్ట్ అవ్వదు. ఎందుకు తెలుసా? అవి నానబెట్టుకొని ఒక రోజు పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది తెలుసా? అమ్మ ఊరమిరపకాయలండి చక్కగా నచ్చితే అల్లి ఆకి, అల్లినే ఆకి పర్వాలేదు, అల్లి ఆకి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. బాగా హీట్ ఎక్కింది కదా మనకి. ఊరమిరపకాయలమా ఒక అర్ధ కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటే ఎన్ని రోజులు వస్తాయో మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. చక్కగా బుక్ చేసేసుకోండి. బుల్లెట్ మిరపకాయలు రోజుకు 100 కేజీలు పట్టిస్తున్నాం. సమ్మర్ అప్పుడే కదా ఇవన్నీ కూడాను. తర్వాత మాకు మైసూరులో ఎప్పుడు మబ్బు కమ్ముకున్నట్టు, ఊటీకి పక్కనే కదా మాది మైసూరు. మామూలుగా ఉండదు కూలింగ్, మొబ్బే అసలు ఎండే రాదు. చూసారా? ఇంకెంతకన్నా వేస్ట్ ఎక్కువగా నల్లగా చేసుకోకూడదు. చాలా బాగుంటాయి. ఎక్కువ రోజులు వస్తాయి. పప్పులోకి, చారులోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటాయండి. అసలు ఆవకాయ పచ్చడి లేకుండా పెరుగన్నాలు సమ్మర్లో తింటారా? ఆవకాయ పచ్చడి, పండిన మామిడికాయలు, ఆ టేస్టే వేరు. రండి, అన్నం అయిపోయింది. వేడి వేడి బాస్మతి రైసమా, దీని కాంబినేషన్ ఉంటుంది సిరి, మామూలుగా ఉండదు. చూడండి, బాస్మతి రైస్, మామిడికాయ తురుము పచ్చడి సిరి. బా ఒక రేంజ్లో ఉంటుంది ఈ పచ్చడి. అసలు నిజంగా దోశ ఇడ్లీలోకి కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. అసలు నాకు ఎంత ఇష్టమో తెలుసా సిరి ఆ తురుము పచ్చడి. ఇదిగో మామిడికాయ పచ్చడి అంటే అసలు సిసలైన పచ్చడి అంటే ఇది కదండి. చూడండి ఎంత బాగుందో. కాశ్మీరీ మిరపకాయలతో నా చేతితో నేను పెట్టిన కారం అండి. తోటకి వెళ్ళి పచ్చిగా ఉండే పసరుండే మామిడికాయలు, పుల్లగంటే పుల్లగా ఉండే మామిడికాయలతోటి పెట్టాను. అసలు కొత్త ఆవకాయ పచ్చడి ఇలా తింటే ఉంటుంది. వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని. అసలు ఆవకాయ పచ్చడిలో నెయ్యి లేకపోతే అసలు బాగోదు. ఆయిల్ కూడా ఎక్కువగా ఉండాలి పచ్చడిలో, మరి తక్కువ ఉన్నా అంత బాగోదు. స్వీట్ మన దగ్గర మనం డ్రై ఫ్రూట్ లడ్డు కూడా మనం రెడీ చేసాము. ఓకేనా? తర్వాత ఇక మనకి ఎంతో ఇష్టమైన ముద్దపప్పు, అన్నం, నెయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మన్ పప్పు కాచిన నెయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మన్ పప్పు కాచిన నెయ్యి, పప్పు దప్పలం లా. ఓకే. అది కదా వేడి వేడి అన్నం మీద కమ్మన్ పప్పు కాచిన నెయ్యి, పప్పు దప్పలం లా. భోజనం వన భోజనం. పాపం తినేం చేసుకుంటారు వీళ్ళకి, అంత ఘాట్ అంత ఇష్టం ఉండదేమో. పాపం ఎందుకమ్మా మన ఆంటీ బాగా తినిద్ది. ఆంటీకి ఇష్టం, సంజు కూడా ఇష్టమేనే. చూసారా? ముద్దపప్పు, ఆవకాయ,
పూసంత నెయ్యి మామూలుగా ఉండదు. ఆంధ్ర స్పెషల్ అరిటాకు భోజనం, మామిడికాయ పచ్చడ స్పెషల్ మజాగా. అన్నం నెయ్యి వేడి వేడి అన్నం మీద పప్పు కాచిన నెయ్యి పప్పు దప్పలం చేయాలమ్మా ఈసారి. బాగా చేస్తాను సిరి నేను, తెలుసా నీకు? ఆ. అలా కారుతా అసలు పచ్చడిలోనమ్మా నెయ్యి లేకపోతే వేస్ట్ సిరి. ఆంటీ ఏమో నెయ్యి తిందు. మా తగండి. వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి, పప్పు దప్పలం లలలా ఏమైనా కానీ ఏదైనా జరగని తినాలనుకుంటే తింటమే, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం రేపు. అదేనా? బాస్మతి రైస్ నాకు ఎంత ఇష్టం వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి పడకుండా ఇలా ఉంటే ఏమన్నా బాగుందా చెప్పండి ఫ్రెండ్స్. నెయ్యి ఇందులో ముంచి లేపాల. ఫస్ట్ అమ్మ డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి తిందాం. ఫస్ట్ స్వీట్ తినాలి. మన దగ్గర ఇప్పుడు పచ్చడి పెట్టాము, దేవుడి దగ్గర పెట్టాము. ఇందులో నేను జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, మఖానా, తర్వాత నువ్వులు, పల్లీలు, గసగసాలు, కిస్మిస్, అంజూరు, ఖర్జూరం, డేట్స్, ఇవన్నీ కలిపి చేసిన లడ్డు. నెయ్యి, ఆవు నెయ్యి, లయన్ డేట్స్ యూజ్ చేసాం. అన్ని అసలు లో క్వాలిటీ ఏది లేదు. క్వాలిటీ నేను మెయింటైన్ చేయను, ఎందుకంటే రాళ్ళు గీళ్ళు అవన్నీ వస్తాయి. అసలు వద్ది తలకాయ. అందుకని ఫస్ట్ క్వాలిటీయే మేము చేసేది. మేము కూడా తింటాం కదండి. అసలు ఆ గాలి పనులు నేను చేయను. సూపర్గా చేసాం. మంచి లడ్డూలు బుక్ చేసుకోండి. మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలమ్మా. ఎందుకు? మామూలుగా లేదు. నోరు తీపి చేసుకున్నావా? స్టార్టింగ్ చేసుకోవాలమ్మా. కలిపామా. ఇది కలిపా. నేను తురుము పచ్చడి కలిపా. ఇప్పుడు తురుము పచ్చడి మనకి చాలా కలిసి వస్తుంది సిరి. అందులో ఏమి మనకి టెంకెలు పోవు, అర్థమైందా? ఇది వేడి వేడి ఇడ్లీలోకి, దోశలోకి భలే ఉంటుంది. వీడియో కింద మెనూ చెక్ చేసుకోండి. మునగా కారం, అవిసిపొడి కారం, పుట్నాల పొడి, ఉసిరికాయ కారపొడి, ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదండి. బీపీలు, షుగర్లు ఉన్నోళ్ళు పత్యం తిండి ఏదైతే తినాలో అవన్నీ మా దగ్గర ఉన్నాయి. చిరుధాన్యాల పౌడర్లు మీరు చేసుకోలేకపోతే మేము ఉన్నామండి. చాలా శుభ్రంగా చేస్తున్నాం, మనసు పెట్టి చేస్తున్నాం. మీలాంటి వాళ్ళు ఆదరిస్తున్నారు, మీ అవసరాలు తీరుతున్నాయి. మేము కూడా ఒక నలుగురికి పని ఇవ్వగలుగుతున్నాం. అది కదా బా, సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా నేను పప్పు వేసుకోలేదమ్మా. ఇప్పుడు మామిడికాయ ముక్క వేసేసుకొని ఇలా కలుపుకొని, అబ్బా సిరి ఎంత బాగుందో సిరి. అసలు నిజంగా చాలా టేస్ట్ ఉందమ్మా. ఎంత సూపర్ టేస్ట్ ఉందో. కారం కారంగా, పొల్లగా. మామిడికాయ కూడానమ్మా నేను టెస్ట్ చేశాను. నేను అంత కాంప్రమైజ్ అవును. నార వస్తుంది అదే నా ముక్కలో నుంచి. ఆ నార వచ్చి పొల్లగా ఉంటే పచ్చడి సూపర్గా ఉంటుంది. ఆహా, చూడండి. ముందు 50 కాయలు పచ్చడి పెట్టి, ఆ తర్వాత నేను 3000 కాయలు ఆర్డర్ పెట్టా, చెట్టు కాయలు. ఆహా, కొత్త ఆవకాయ పచ్చడి, పుల్లగా, కమ్మగా. ఈ కచ్చ మంటం కోసమేనండి మనుషులందరూ ఫిదాలు. ఆ పచ్చడి పాత పడిపోతే దానికి బాగోదు. నేను 3000 కాయలు ఎందుకు పెట్టాను? మాకున్న ఫాలోవర్స్, మాకున్న ఆర్డర్స్కి పచ్చడి వారం వారం పెడతాను నేను మీకోసం. ఎందుకు తెలుసా? ఈ పచ్చడి నిలవ ఉంటే ఒక 3 నెలల తర్వాత దాటితే పచ్చడికి అంత నిజంగా ఒరిజినల్ చెప్పుకోవాలండి. కలర్ షేడ్ పోయిద్ది, కలర్ మారిద్ది, టేస్ట్ కూడా అంతగా రాదు.
ఓకేనా? అందుకని నేనేమంటున్నానంటే మామూలు పచ్చడి ఎప్పుడైనా సరే ఫ్రెష్ పచ్చడి అప్పటికప్పుడు చేసుకొని ఒక 3 నెలల్లో చాలా బాగుంటుంది. అలా చేసుకోండి మీరు ఎప్పుడైనా. ఓకేనా? పచ్చడి నల్లగా కనిపించింది అంటే అది పాత పడిపోయినట్టమ్మా. ముక్క కూడా అది మెత్తగా ఉందనుకో అది బాగాలేనన్నట్టు అర్థం. ఓకేనా? అబ్బా ఎంత బాగుందో. ఇప్పుడు వెల్లుల్లి కమ్మటి పచ్చడి, ఆ ముద్దపప్పు కాంబినేషను ఎంత బాగుందో. ఊరమిరపకాయలు అమ్ముతున్నాం మేము, ఎంత బాగున్నాయో తెలుసండి. నాకు తెలుసు కదా కిచెన్కి ఏమేం కావాలో. మేము ఒక కూరకారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇన్ని ప్రోడక్ట్లు చేస్తున్నామంటే అంతగా ఆదరిస్తున్నారు. ఒక ఆడవాళ్ళకి ఎవరికైనా అవన్నీ కావాలి కదా, అందుకని ఇవన్నీ ఆలోచించి పెట్టా. అన్నీ కూడా మునగాకు కారం, అవిసిపొడి కారం, నల్ల కారం, పుట్నాల పొడి, ఇవన్నీ ఎంత మంచిదో తెలుసామా. జుట్టుకి ఒంటికి షుగర్లు ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయండి. చిరుధాన్యాల పౌడర్లు కూడా అంతేనమ్మా. ఒక పూట చిరుధాన్యాలతో ఇడ్లీ చేసుకోండి, ఒక పూట రాత్రి దోశ వేసుకోండి, ఇంకో పూట చపాతీ చేసుకోండి. అవన్నీ చిరుధాన్యాలే. ఉప్మా, రాగి సంగటి ఇవన్నీ చిరుధాన్యాలతో చేసినవే. అవి ఆరోగ్యానికి మంచిది. వైట్ రైస్ తినని వాళ్ళకి ఇవన్నీ బంగారం లాంటిది. పిల్లలు కూడా బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, వీక్గా ఉంటారు, నడువులు బలంగా ఉంటాయి. సంపాదించేది ఎందుకు? దాచిపెట్టుకొని చచ్చిపోవడానికండి, బతకడానికే కదా. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. మీరు చేసుకోలేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు చేసుకుంటే కాదండి, మీరు చేసుకోండి. మీరు చేసుకోలేకపోతే మేము ఉన్నాం. అది ఫ్యామిలీలో మీరు బాగుంటే అందరు బాగుంటారు. చాలా బాగుంది అసలు. ఫైనల్గా పిసుకుతాను చూడమ్మా, మామూలుగా ఉండదు. ఇది వేసి ఇలా పిసికి ఈ కొత్త ఆవకాయ పచ్చడి పక్కన పెట్టుకొని, అసలు మా దగ్గర నిమ్మకాయ పచ్చడి పెట్టామండి, దండం పెట్టుకొని. అంత అసలు వాసన మామూలు వాసన కదా పచ్చడిలో నుంచి. నిమ్మకాయ పచ్చడమ్మా. అవును. అబ్బో, అసలు అల్ల పచ్చడి కూడా అసలు ఆయుర్వేదం లాంటిది. అది మంచిది. అల్ల పచ్చడి తినాలి కదా. చూడండి ఎంత బాగుందో. ఈ అరిటాకులో అసలు నాకు చాలా బాగా అనిపించిందండి, నిజంగా చెప్తున్నా. నోటికి పట్టి ఎంత ఉప్పు వదిలినట్టు. కోటి విద్యలు కూటి కొరకు అన్నారు. ఏ టైంలో చిన్నప్పుడు గరిట పట్టానో తెలియదు కానీ యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాను. చాలా ఆదరిస్తున్నారు. మంచిగా వంట చేస్తేనే కదండి ఆదరిస్తారు. పిల్లల్ని పెట్టుకుని ఎంత నిజాయితీగా నేను కష్టపడి పైకి వస్తున్నాను తెలుసండి. అందరం కష్టపడుతున్నాం కాబట్టి ఈ రోజు మేము ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. సరేనా? అది పట్టావకాయ పచ్చడి పుల్లగా భలే ఉంది అసలు. ఈ ముద్దపప్పు ఇప్పుడు వేసావా, ఫైనల్ ఇది కూడా వేసి పిసికేస్తాను నేను. పిసికి కొంచెం గుజ్జు వేసుకుంటా. పచ్చళ్ళలో ఇలా నెయ్యి కొంచెం ఇది పడితే బాగుంటుంది వేసేది. ఒకరోజు మనకు నచ్చినట్టు తినకపోతే ఎందుకు? అదే ఈరోజు అదే ఆవకాయ పచ్చడితోటి ఆంధ్ర భోజనం. అమ్మ ఆవకాయ పచ్చడి. అబ్బా, ఆ ముద్దపప్పు, నెయ్యి, పచ్చడి మనస్ఫూర్తిగా చెప్తానండి. అసలు ఎంత బాగా చేశానో తెలుసా నేను. కొందరు నిలబెట్టిన ఒక్కదాన్ని తినగలను. అబ్బా, మామూలుగా లేదు, పుల్లదనం అట్నే ఉండాల. మగ్గే కొద్దీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అమ్మా రైస్ బేకా?
మధురాకి అబ్బా చాలా బాగుంది సిరి. మా సిరీష్ నాకు ఇప్పుడు లాలాజలం వస్తుంది, ఇప్పుడు లాగించిద్ది. పెరిగేసుకో. పెరిగేసుకుంటానవా? నిమ్మకాయ పచ్చడి తీసుకొచ్చుకోవాల్సింది, మామిడికాయ పచ్చడి ఉందని సైలెంట్ అయిపోయాను నేను. నేను పెరుగులో సాల్ట్ ఇంతకుముందు నువ్వు వేసుకున్నాను. నిన్న యాడ్ పెట్టావా? 10 kgs పికిల్ అయిపోయింది. అవును, ఆర్డర్ పెట్టిన విత్ ఇన్ 1 hourలోనే 10 kgs పెట్టుకున్నారు. ఇంకా ఈ రోజు అయితే పొద్దున్నే ఆ డబ్బా మొత్తం ఖాళీ. అందుకనే మళ్ళీ సాయంత్రం పచ్చడి కలుపుతున్నాం కదా, మీకు రేపు ఆర్డర్కి వెళ్ళిపోతుంది. మీకు ఆ బాధ ఏం లేదు. 3000 కాయలు అంటే మామూలుగా లేదు. అది సరేనా? ఓహో, కమ్మడి పచ్చడి, తురుము పచ్చడి ఒకసారి వేసుకున్నాం. తురుము పచ్చడి పెరుగు నాల్లోకి ఇలా బాగుంటుంది పుల్లగా. తిందాం. ఆహా, ఓహో, అబ్బా ఎంత బాగుంది సిరి. తురుము పచ్చడి చాలా టేస్ట్. అవును, తాలింపు వాసన, తాలింపు పెట్టాను కదా. వాసన బట్టే మిరపకాయలు చేసుకోలేకపోతున్నామా? ఒకసారి చేసుకొని ఒక డబ్బాలు వేసుకొని గాలి పోకుండా చూసుకుంటే 20 days అలా తినొచ్చు మనం. రోజు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా. ఆస్వాదిద్దాం. ఏ రోజైతే డైట్ స్టార్ట్ చేశానో ఆ రోజు ప్లేట్లు కొట్టడానికి అలవాటు అయిపోయాను. అవును, ఏ అన్నం బెటరా అనుకోకండి. డైట్ చేసేటప్పుడు మనకి కొన్ని విషయాలు కంట్రోల్లో ఉంటాయి. ఆ కంట్రోల్లో ఉన్నప్పుడు ఏది పడితే అది తింటానికి ఉండదు. కాబట్టి అన్నం మనం ఎంత జాగ్రత్తగా తినాలనేది నేర్చుకుంటాం. అన్నం తగ్గించేది కదా, మీకు తెలుసు కదా. ఎప్పుడు మనం తింటానే ఉంటాం, దేనికి ఆగను నేను. కొన్ని తింటానే ఉంటా, మళ్ళీ అలాగే తగ్గుతా, మళ్ళీ పెరుగుతా. ఇట్లా ప్రయాణం సాగించుకుంటా 42 kg తగ్గా. అన్నదాత సుఖీభవ. అమ్మ పచ్చళ్ళు చల్లగా ఉండాలి. ఓకేనా? బుక్ చేసుకోండి. తురుము పచ్చడి కలుపుకో ఫస్ట్. తురుము పచ్చడి ఆట వచ్చింది అసలు. ఎందుకు ఆట వచ్చింది అంటే అందులో టెంకాయ గింక ఏమి ఉండవు. పిల్లలు కూడా ఈజీగా కలుపుకొని తినగలరు. ముక్క అనేది వేస్ట్ అవుతుంది. కొంతమంది కొంతమంది కొంచెం తిని పక్కన పెట్టేస్తారు. కొంతమంది ముక్క కొరగడానికి ఒళ్ళు బతుకమా పుల్లగా ఉందని పుల్లగా ఉంటదని పక్కన పెట్టాం. మన శతాక్షి లాంటి వాళ్ళు పచ్చళ్ళు బాగానే తింటారు. లేదు దానికి ఇష్టమే నాన్ వెజ్ వెజ్ పికిల్స్. మా మమ్మీ పట్టిన ఆవకాయ ముద్ద అమృతం. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోరగొట్టు. ఏమైనా పచ్చడా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది అసలు. అదే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా పచ్చడి విషయంలో. తురుము పచ్చడి నేను టేస్ట్ చేసాను, ఎంత బాగుందో. స్మెల్ అయితే గుడ్ స్మెల్ అండి. మీకు ఎన్ని కేజీలు కావాలన్నా దేశ విదేశాలు కూడా పంపిస్తాం. నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజ్ పికిల్స్ కానీ. చిరుధాన్యాల పౌడర్లు అండి. హెల్త్కి ఎంత బెనిఫిట్స్ తెలుసండి. ఆరోగ్యంగా ఉంటారు. షుగర్లు బీపీలు ఉన్నోళ్ళు మామూలుగా మీరు తినలేకపోతే, చేసుకోలేకపోయినా, వైట్ రైస్ అన్నం తినలేకపోయినా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఊరమిరపకాయలు కూడా అవైలబుల్లో ఉన్నాయండి మా దగ్గర. ఇక అమ్మ కూర కారం, పచ్చళ్ళు కారం, గరం మసాలా పౌడర్స్ అన్నీ ఇక మీకు ఏమేమి కావాలో సకలం మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి.
మొత్తం 14 చిరుధాన్యాలు వేసి చేసిన ఒక పౌడరు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? దాంతో మీరు దోశ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. 7 చిరుధాన్యాలతో చేసింది పౌడరు, చపాతీ పౌడరమా. అన్నం తినని వాళ్ళకి, వైట్ రైస్ అన్నం తినడం అది బంగారం లాంటిగా. ఇప్పుడు ఆవకాయ మిక్స్ చేస్తున్నా. ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, ఎన్ని చిరుధాన్యాల పౌడర్లే. కొత్త ఆవకాయ పచ్చడి మామూలుగా లేదు. పిసికి 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 నిజం చెప్పాలంటే దీంతో తింటుంటే ఇక ముద్దపప్పు నాకు అనవసరం అన్నట్టుంది. అవును, ఇలా కారంగా వేడి అన్నం అంతే. కొత్త ఆవకాయ పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదు సిరి. మేమైతే డైరీ ఇదే పనిలో ఉంటాం. విదేశాల్లో ఉండే వాళ్ళకి కూడా మేము కొరియర్ చేస్తాము, చక్కగా బుక్ చేసేసుకోండి. మేము ఉన్నామండి, ఎంత బాగా శుభ్రంగా పెడుతున్నాం తెలుసా. మీకు ఇప్పుడు పసుపు కొమ్ములు కూడా బయట ఎండబెట్టున్నాను, అది కూడా చూపిస్తా. ఎప్పుడు మీకు నమ్మకం కుదరాలి కదండి. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా పెట్టున్నా. పచ్చి పసుపు కొమ్ములు తీసుకొచ్చేసి ఎండలో ఎండబెట్టేసి పౌడర్ చేసి, ఈ కాశ్మీరీ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు ఇవన్నీ తీసుకొచ్చి ఎప్పుడు బస్తాలండి తీసుకురావడం, ఎండలో ఎండబెట్టడం, అమ్మ కూర కారం రెడీ చేయించటం. చూసారా, అది టేస్టీ ముద్ద తిను సిరి. అంత పెద్ద ముద్ద ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్లీ ఈ ముద్ద ఇలా వెళ్ళిపోయింది, నేను నవ్వులాను ఫస్ట్. అవును, ఇలా డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఇంకా కూరలు అనవసరం అన్నట్టుంది ఇలాగా. అవును, 4 ముద్దలు తిన్నా, మంచిగా ఉంది. బాగుందా సిరి? చాలా బాగుంది. ఉప్పు అవన్నీ సమానంగా ఉండాలండి, ఎక్కువ తక్కువ ఉంటే బాగోదు. అదిరిపోయింది, బాగా పెడితేనే మా శిరీష అలా చెప్పిద్ది. అదిరిపోయింది, సూపర్ ఉంది. ఫుడ్ స్మెల్ వస్తుంది తెలుసా. అసలు తురుము పచ్చడిలో నుంచి పిచ్చెక్కింది సిరి, నిజంగా చెప్తున్నా. అంత బాగుంది సిరి. మంచి తాళింపు వేసాను కదా, అబ్బో మామూలుగా లేదు. మగ్గే కొద్ది ఇంకా బాగుంటుంది. ఫ్రెష్ పచ్చడి కదా, ఎన్ని నెలలైనా సంవత్సరం అయినా ఉంటాయండి అవి, ఏం పాడవు. తడి గరిటె పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టుకోకూడదు, బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని ఉండాలి అంతేలే. కానీ బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా పెడితే బూజు వస్తుంది. బయట పెట్టినప్పుడు పొడి గరిటె పెట్టుకోవాలి, తడి తగలకూడదు. అంటు ముట్టు ఇట్లాంటివన్నీ నియమంగా ఉండాలండి. కొన్ని అయిందా, పట్టుబట్టింది. బాయ్ చెప్తావా? మొత్తం తినేసా. మన వాళ్ళకి బాయ్ చెప్తావా? మన గార్డెన్ ఒకసారి చూపిద్దామా? చూడండి, నేచరు, తమలపాకుల చెట్లు ఇవన్నీ, మనీ ప్లాంట్. ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్ పచ్చడి. పెరిగేసుకోవా? పెరిగేసుకొని దబ్బాల కొరకు మామూలుగా ఉండదు. అదే కదా లాస్ట్ లో ఈ ముద్ద ఫినిషింగ్. అసలు నిమ్మకాయ పచ్చడి కూడా ఉందామా? అసలు నిమ్మకాయ పచ్చడి ఇంకా బాగుంటుంది, కానీ ఇప్పుడు ఫ్రెష్ తురుము పచ్చడి కాబట్టి దీంట్లో ఒక నాకాల కడుపు చల్లగా ఉంటుంది సిరి. పచ్చళ్ళు తిన్న తర్వాత పెరుగు కంపల్సరీ తినాల. మన వాళ్ళందరూ హార్ట్ఫుల్గా రివ్యూ ఇచ్చారే. నిజంగా అలా చెప్పామో లేదో 1 మినిట్ రీల్ పెట్టాము, 10 కిలోలు వెళ్ళిపోయింది. ఒక గంటలో ఇప్పుడే దేశ విదేశాలకు కూడా పంపిస్తామండి. ఎన్ని కేజీలైనా పెట్టి పంపిస్తాం. ఏ కారాలైనా మీరు ఆలోచించవసరం, రీజనబుల్ ప్రైస్ అది. అవును, మామిడికాయ పచ్చడి అందరికి ఫేవర్ గా ఉండాలి, అందరు కొనుక్కోగలగాలి. అందుకని శనగ నూనె, శనగ నూనె వాడాను. ఫస్ట్ క్వాలిటీ కూర కారం, ఇది పచ్చళ్ళ కారం వాడాను, కాశ్మీరీ మిరపకాయలు. క్వాలిటీ విషయంలో తగ్గలేదు సిరి నేను ఎక్కడ కూడాను. బాయ్ చెప్పు. నాకేస్తుంది మా శిరీష ఆకుని. బాయ్. దబరలో తురుము పచ్చడి కలిపాము కదా, అందరికి పెట్టాము. మన ఇంట్లో కూడా కొంచెం తీసుకున్నాము. ఒక ముక్కేసుకొని పచ్చడి చూసే ఒక కలరు ఇది ఇలా పెట్టేసుకొని పైన మామిడికాయ ముక్కలా పెట్టి ఓహో వెల్లుల్లిపాయ తగిలింది, ప్రాణం జీవమాటింది.
పెపాక్షి ఇప్పుడు వచ్చింది, దానికి ముద్దలు కలిపి పక్కన పెట్టేసేయాల. మామిడికాయ ముద్ద దారిలో ఉన్నాను మమ్మీ అనండి. అన్నమేమో అయిపోయింది. అంత తిన్న బోరు కొట్టదు. చెప్తూ ఉండాలి బాగా పచ్చడి పెడితేనా తిని హ్యాపీగా ఉంటుంది. నోరు బాగా పచ్చళ్ళు ఎప్పుడు బోరు కొట్టదు. బుక్ చేసుకోండి.